అమెరికా రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ మధ్య రాజకీయ పోరు ఇప్పటికే తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా ఇప్పుడు ఆ పోరులోకి జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కూడా మరింత దూకుడుగా దిగారు. ట్రంప్పై ఆయన చేసిన ఒక్క సోషల్ మీడియా పోస్ట్ అమెరికా రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఒకవైపు వ్యంగ్యం, మరోవైపు రాజకీయ విమర్శ, ఇంకోవైపు ట్రంప్ మద్దతుదారుల ప్రతిస్పందనలు. ఇలా ఒక్క పోస్టే పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా ఇరాన్తో ఏర్పడిన ఉద్రిక్తతల గురించి తరచూ మాట్లాడుతున్నారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితిని తానే అదుపులోకి తీసుకొచ్చానని, ఇరాన్తో యుద్ధం మరింత విస్తరించకుండా అడ్డుకున్నానని, ప్రపంచానికి శాంతిని తీసుకొచ్చానని వివిధ సందర్భాల్లో పేర్కొంటూ వస్తున్నారు. తన విదేశాంగ విధానం వల్లే పెద్ద యుద్ధం తప్పిందని కూడా పలుమార్లు చెప్పారు. తన నిర్ణయాలు లేకపోయి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేదని కూడా వాదించారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలన్నింటినీ ప్రత్యర్థులు పూర్తిగా ఖండిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనం కోసం ట్రంప్ పదే పదే విజయగాథలు చెబుతున్నారని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ అంశంపై ఆయన వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు ప్రకటనలు చేయడాన్ని ప్రతిపక్ష నేతలు తరచూ ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ తన ఎక్స్ ఖాతాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బయటకు చూస్తే అది ట్రంప్కు అభినందనలు తెలిపినట్లుగా కనిపించింది. కానీ పోస్ట్ పూర్తిగా చదివిన తర్వాత అది తీవ్రమైన రాజకీయ వ్యంగ్యమని అందరికీ అర్థమైంది. హంటర్ బైడెన్ తన పోస్ట్లో డొనాల్డ్ జే ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి అధికారికంగా నామినేట్ చేస్తున్నాను. చరిత్రలో ఒకే యుద్ధాన్ని ఇన్నిసార్లు ముగించిన అధ్యక్షుడు మరొకరు లేరు. CNN లెక్కల ప్రకారం ట్రంప్ కనీసం 38 సార్లు ఇరాన్ యుద్ధాన్ని ముగించామని ప్రకటించారు. ఇది నోబెల్ కమిటీ గుర్తించాల్సిన రికార్డు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ పోస్టు వెలువడిన కొద్ది నిమిషాల్లోనే లక్షలాది మంది దృష్టిని ఆకర్షించింది. వేల సంఖ్యలో షేర్లు, లక్షల్లో వీక్షణలు, అనేక కామెంట్లతో సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది. అమెరికా రాజకీయాలను అనుసరించే వారు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిణామాలపై ఆసక్తి ఉన్నవారు కూడా ఈ పోస్ట్ను పెద్ద ఎత్తున చర్చించడం ప్రారంభించారు. హంటర్ బైడెన్ చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా వినిపించిన అంశం ఒకే యుద్ధాన్ని 38 సార్లు ముగించారు అనే వాక్యం. దీన్ని ఆయన ఉద్దేశపూర్వకంగానే వ్యంగ్యంగా అన్నారు. ట్రంప్ వివిధ సభల్లో, ఇంటర్వ్యూలో, సోషల్ మీడియా పోస్టుల్లో ఇరాన్కు సంబంధించిన పరిస్థితిపై పదే పదే యుద్ధం ముగిసింది, ప్రమాదం తొలగిపోయింది, పూర్తి విజయం సాధించాం, ఇక ఎలాంటి సమస్య లేదు అనే తరహా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ హంటర్ ఈ సెటైర్ చేశారు. ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే అమెరికాలో 2 వర్గాలు కనిపించాయి. ట్రంప్ని వ్యతిరేకించేవారు హంటర్ బైడెన్ పోస్ట్ను రాజకీయ వ్యంగ్యాన్ని మంచి ఉదాహరణగా అభివర్ణించారు. ట్రంప్ పదే పదే ఒకే విషయాన్ని విజయంగా చెప్పుకోవడంపై సరైన సెటైర్ ఇదేనని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ట్రంప్ మద్దతుదారులు మాత్రం పూర్తిగా భిన్నంగా స్పందించారు. హంటర్ వ్యంగ్యంగా రాసినా అందులో చెప్పిన విషయం నిజమేనని వారు వాదించారు. ప్రపంచంలో అనేక యుద్ధాలను ఆపేందుకు ట్రంప్ కృషి చేశారని, ఆయన నిజంగానే నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని పేర్కొంటూ అనేక పోస్టులు చేశారు. కొందరైతే హంటర్ పోస్ట్ని స్క్రీన్ షాట్ తీసుకుని చూడండి, ప్రత్యర్థులే ట్రంప్ను నోబెల్కు నామినేట్ చేస్తున్నారు అంటూ ప్రచారం కూడా ప్రారంభించారు. ఇదంతా జరుగుతున్న సమయంలో మరో విషయం కూడా చర్చకొచ్చింది. ట్రంప్ గతంలో ఎన్నోసార్లు తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మధ్యప్రాచ్య దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, అంతర్జాతీయ దౌత్య చర్చలు, ఉత్తర కొరియాతో జరిగిన సమావేశాలు, విదేశాంగ విధానంలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ ప్రపంచ శాంతి కోసం తాను పనిచేశానని చెప్పారు. తనకంటే తక్కువ చేసిన వారికి కూడా నోబెల్ వచ్చిందని, తనకు మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదని గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమెరికా చరిత్రలో అధికారంలో ఉన్న సమయంలో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న అధ్యక్షులు చాలా అరుదు. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ శాంతి ప్రయత్నాలకు గాను వుడ్రో విల్సన్కు ఈ గౌరవం లభించింది. ఆ తర్వాత 2009లో బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. ఈ ఇద్దరు తర్వాత మరో అమెరికా అధ్యక్షుడికి ఆ గౌరవం దక్కలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ తరచూ తన పేరును నోబెల్తో అనుసంధానించుకోవడం రాజకీయంగా కూడా చర్చకొస్తూనే ఉంది. ఇక హంటర్ బైడెన్ విషయానికి వస్తే గతంలో రాజకీయాల నుంచి కొంత దూరంగా కనిపించిన ఆయన ఇటీవల సోషల్ మీడియాలో చాలా చురుగ్గా మారారు. తన తండ్రిపై వచ్చే విమర్శలకు వెంటనే స్పందించడం, ట్రంప్ మద్దతుదారుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం, అమెరికా రాజకీయాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడం తరచూ కనిపిస్తోంది. అందుకే ఆయన చేసే ప్రతి పోస్ట్ ఇప్పుడు మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి కూడా ఇలాంటి వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం తీసుకొస్తోంది. దేశంలో రాజకీయ విభజన గతంతో పోలిస్తే మరింత తీవ్రమైంది. అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య ప్రతి అంశం రాజకీయ వివాదంగా మారుతోంది. విదేశాంగ విధానం నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు
సరిహద్దు భద్రత నుంచి అంతర్జాతీయ సంబంధాల వరకు ప్రతి అంశంపై రెండు వర్గాలు పూర్తిగా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్ అంశం కూడా అందుకు మినహాయింపు కాదు. ఒకవైపు ట్రంప్ తన నిర్ణయాల వల్లే ఉద్రిక్తతలు అదుపులోకి వచ్చాయని చెప్తుంటే, మరోవైపు ఆయన విమర్శకులు మాత్రం అదే నిర్ణయాలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయని ఆరోపిస్తున్నారు. ఈ భిన్నాభిప్రాయాల మధ్యే హంటర్ బైడెన్ చేసిన వ్యంగ్య పోస్ట్ అమెరికా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఇప్పుడు ఈ అంశం కేవలం ఒక సోషల్ మీడియా పోస్ట్ వరకే పరిమితం కాలేదు. అమెరికాలో రాజకీయ నాయకులు, విశ్లేషకులు, మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల వినియోగదారులు అందరూ దీనిపై చర్చిస్తున్నారు. వ్యంగ్యం ఎంత ప్రభావం చూపగలదో, రాజకీయాల్లో సోషల్ మీడియా ఎంత శక్తివంతమైన ఆయుధంగా మారిందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో ట్రంప్ నుంచి దీనిపై ప్రత్యక్ష స్పందన వస్తుందా? హంటర్ బైడెన్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఈ వివాదం అమెరికా రాజకీయాల్లో ఇంకెంత దూరం వెళ్తుంది అనే ప్రశ్నలు ఇప్పుడు అక్కడి రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. ఒక్క సోషల్ మీడియా పోస్ట్తో మొదలైన ఈ రాజకీయ దుమారం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.